కాకినాడ జిల్లా ప్రతిపడు హై స్కూల్ రోడ్డు తోట వీధిలో గల గణేష్ నగర్లో శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నెలకొల్పిన ఆలయం వద్ద సుమారు 4000 మంది భక్తులకు కమిటీ సభ్యులు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ అర్చకులు కమిటీ సభ్యుడైన తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం, సహస్ర ఘరిక పత్రి పూజ మొదలగు కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా వరసిద్ధి వినాయకుడి చల్లని ఆశీస్సులతో తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నామని అన్నారు. స్వామివారిని నెలకొల్పిన దగ్గర నుండి ఆయన కృప కటాక్షాలతో అందరం సుభిక్షంగా ఉన్నామని అన్నారు. ఈ మహా అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి అన్న ప్రసాదం స్వీకరించిన భక్తులకు మహిళా కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. 7వ తేదీ ఆదివారం నాడు కన్నుల పండుగగా స్వామివారి నిమజ్జన కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఇంటిబోయిన నాగు, కటారి తాతాజీ, జొన్నపల్లి శ్రీను, తేజోమూర్తుల కుమార్, మాధామణి గణేష్, ఇంటిబోయిన దుర్గా ప్రసాద్, కరి శివాజీ, తెడ్లపు ప్రసాద్, సింగంపల్లి అనిల్, ఎర్ర అప్పారావు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. నలబెట్టి నుంచి ఇక్కడ వినాయకుని నిలబెడుతున్నాం కావున చాలా బాగా జరుగుద్ది. మాకు వాటి వీధిలో పెద్దగా జరిగేదంటే మాకు గణపతి నవరాత్రులే. కావున మేము ఇవాళ అన్నదానం చేసాము. చాలా మంది వచ్చారు. దగ్గర 4,000 మంది వరకు వచ్చారు. 4,000 మందికి మేము అన్ని రకాలుగా అన్ని అందించాము. కానీ మాకు చాలా బాగా జరిగింది. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి భోజనం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. భక్తులకి, పుర ప్రజలకి, గణేష్ నగర్ ప్రజలకి, తోటవీధి హై స్కూల్ రోడ్ గత 20 సంవత్సరాలుగా ఈ గణపతి నవరాత్రులు చాలా దేదీప్యమానంగా భక్తుల సహకారంతో పూర్వం ఈ యొక్క చిన్న సంస్థని ఆడవారి చేత ప్రారంభించారు. గౌరీ, అలాగానే ఇంకా త్రివేణి, స్వాతి, గంగా ఇంకా చాలా మంది ప్రోత్సాహంతో ఈ గణపతి నవరాత్రులు మొట్టమొదటిగా చిన్నగా చేస్తూ ఇవాళ భారీ స్థాయిలో ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా 21వ సంవత్సరం వచ్చింది. ప్రతి సంవత్సరం 2,000 తగ్గించి ఈవేళ 4,000 మంది దాకా కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుపుతూ గణపతి హోమము ఇంకా రోజు కూడా నిత్యార్చనలు కూడా జరుగుతూ అనేక రకాలైన పూజా కార్యక్రమాలు చేస్తూ దేదీప్యమానంగా భక్తులందరూ కూడా సహకారంతో ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం అంతా కూడా ఇప్పుడు దాకా మేము జరిపించడం జరిగింది. రేపు ఆదివారం ఉదయం గణపతి నవరాత్రులు లాస్ట్ రోజు రేపుతో అవుతుంది, శనివారంతో. ఆదివారం ఉదయం నిమజ్జన కార్యక్రమానికి భక్తులందరూ కూడా అందరూ వచ్చి ఈ నిమజ్జనంలో పాల్గొని స్వామివారి నిమజ్జన కార్యక్రమం అంతా కూడా పూర్తి చేయాలిగా అందరినీ కోరుతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి.